బంగ్లాదేశ్లో తెగించేశారు యూనస్ ప్రభుత్వం. విచిత్రం ఏంటంటే ప్రజాస్వామ్య విలువల గురించి పోచుకోలు ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి అమెరికా, భారత్ పాకిస్తాన్ మీద 4 ఈగానే పరిగెత్తుకొచ్చిన అమెరికా బంగ్లాదేశ్ గురించి ఏం మాట్లాడదు. బలమున్నోడి వెనకాలే పడతాడనడానికి సాక్ష్యం అదే. బలమున్నోడు మరింత ఎదగకుండా చూసుకుంటే ప్రయత్నం చేస్తే అమెరికా అదే సందర్భంలో తన చెప్పు చేతలో ప్రపంచం ఉండడానికి పరోక్షంగా కథ నడిపించాలని చూస్తుంది. ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్లోకి పంపించిన యూనస్ బైడెన్ టైంలో పంపించారు, డీప్ స్టేటే పంపించింది. ఇప్పటికీ ట్రంప్ వాళ్ళనే కాపుకాడుకొస్తున్నాడు. ఎందుకని? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎదుగుదల అన్నటువంటిది అక్కడ కీ పాయింట్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇప్పుడు అమెరికాలో వాడబడేటటువంటి అన్ని బ్రాండెడ్ క్లాత్ బంగ్లాదేశ్లో తయారవుతున్నాయి. అవి ఇప్పుడు ఆ ఇండస్ట్రీ ఉన్నటువంటి బంగ్లాదేశ్ తన చెప్పు చేతల్లో ఉన్నట్టు. ఇది కాన్సెప్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు అక్కడ ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం అయితే వీళ్ళ ఇష్టారాజ్యంగా నడవదు. కాబట్టి యూనస్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంటే యూనస్ దాన్ని అర్థం చేసుకున్నాడు. బైడెన్ పోయి ట్రంప్ వచ్చినా సరే తనకు ప్రాబ్లం లేదని గ్రహించాడు. అందుకని ఏకంగా ఇక భవిష్యత్తులో పోటీ రానియకుండా ఏదైతే అవామీ లీగ్ పార్టీ ఇంతకుముందు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి, అధ్యక్షురాలుగా ఉన్నటువంటి హసీనా ఇప్పుడు భారతదేశంలో తలదాచుకుంటుంది, ఆ పార్టీని గుర్తింపు రద్దు చేసేసాడు. విచిత్రం ఏంటంటే ప్రజల చేత ఎన్నిక కానివాడు 2/3% ప్రజల చేత ఎన్నికైనటువంటి పార్టీని కొట్టేశాడు. పాకిస్తాను, బంగ్లాదేశ్ దరిద్రాలు ఇయ్యే. ప్రజలలో ఆదరణ ఉన్న వాళ్ళని జైళ్లల్లో పడేసి దేశం నుంచి బయటికి తరిమేసి ప్రజాదరణ లేని సన్నాసులు పరిపాలిస్తారు.